ఈ మణమ్మ ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. మీరుంటారులే మణమ్మగారు. కంట్లో కారం పడిందని బాధపడుతుంటే అది చూసిన వాళ్ల కంట్లో మాత్రం ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి కదా. ఎవరిని నువ్వు అన్నది? మా ఎస్ఐ గారిని. తను అలాంటివాడే. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. నేను మొత్తం ఈ ఫైల్స్ 3 తీసుకొచ్చాను. నేను ఫైల్స్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫైల్స్లో పేపర్లతో సహా తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ ఫైల్స్ ఓపెన్ చేస్తే ఇందులో ఆ పేపర్స్ లేవు. ఏంటి మణమ్మగారు, ఫైల్లో పేపర్స్ లేవు అంటే మీ ఫేస్ ఏంటి వెలిగిపోతుంది? వెలిగిపోవడం కాదు మంజు, నువ్వు చెప్తుంటే నాకు నవ్వొస్తోంది. ఫైల్ ఉండడం ఏంటి, లోపల పేపర్లు లేకపోవడం ఏంటి? నాకొకళ్ళ మీద డౌట్ ఉంది మణమ్మగారు. డౌటా? డౌట్ దేనికి? ఆ పేపర్లని చింపేస్తుంటే చూసిందా ఏంటిది ఇలా చూస్తోంది? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మణమ్మగారు? నేనెందుకు టెన్షన్ పడతాను? నాకేం టెన్షన్ లేదు. అదే, మీరు టెన్షన్ పడకండి. ఆ ఫైల్స్లో పేపర్లు ఎవరు తీశారో నాకు తెలుసు. ఇది మాట్లాడే మాటలు నాకే సూటిగా తగులుతున్నాయి. వద్దన్న టెన్షన్గానే ఉంది. ఆ పేపర్లు ఎవరు తీశారంటావు? మా ఎస్ఐ అనుకుంటా. అమ్మయ్యా, ఇదేమన్నా చీకట్లో బాణం వేసుంటుందో, నాకే గుచ్చుకుంటుందేమో అనుకున్నాను. ఆ ఎస్ఐ మీదికి మళ్ళిందిలే. అవును మణమ్మగారు, నేను స్టేషన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఎస్ఐ మినిస్టర్ గారితో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆ ఎస్ఐ మినిస్టర్ గారితో ఫైల్ గురించి మాట్లాడుతున్నట్టు నీకెలా తెలుసు? సత్తయ్య గారు, మీరు ఆ మినిస్టర్ గారికి ఎలా అయితే నమ్మకమైన మనుషులో, మా ఎస్ఐ కూడా అతనికి నమ్మకమైన మనిషే. ఏ మంజో, నా కొడుకు టాపిక్ నా టాపిక్ మధ్యలో ఎందుకు తీసుకొస్తున్నావు? దాని అర్థం ఏంటనేది నాకు తెలుసు మణమ్మగారు. అంటే? అంటే ఏముంది, ఆ ఎస్ఐ మినిస్టర్ గారికి చెప్తే ఆ మినిస్టర్ గారు సత్య గారికో మీకో ఆ ఫైల్స్ ని మాయం చేయమని చెప్పుంటారు. సత్య గారు ఎలాగూ ఇలాంటి పనులు చేయరు. ఇలాంటి క్రిమినల్ పనులు చేసేది మీరే. ఏయ్ కాకే, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇలాంటి క్రిమినల్ పనులు నేనెందుకు చేస్తాను? ఫైల్స్ లో పేపర్స్ పోయేసరికి నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది వింటే పిచ్చి నాకు కాదు, మీకెక్కుతుంది. ఆ ఫైల్స్ ని నేను ఇంటి వరకు తీసుకొచ్చాను. మన ఇంటికి వచ్చాకే ఆ పేపర్లని ఎవరో చించేశారు. ఆ చించేసింది కూడా మీరే. మణమ్మగారు, నా దగ్గర మీ ఆటలు సాగవు. నేను చించలేదని దీంతో గట్టిగానే వాదించాలి. ఏయ్, ఏంటి నా మీదే నిందలు వేస్తావా? నీకెంత ధైర్యం లేకపోతే నా మీదెంత ఘోరంగా అబద్ధాలు చెప్తావు? ఇది అబద్ధం కాదు, ముమ్మాటికి నిజం మణమ్మగారు. నేను సత్య గారు రూమ్లో మాట్లాడుతుంటే మీరు తలుపు చాటిన నక్కి మరీ నా బాధని చూస్తూ
మీరు ఎంజాయ్ చేయలేదు? పేపర్లు పోయాయని నేను పడే బాధని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటుంది మణెమ్మ గారు. నేను సత్య గారు మాట్లాడుకుంటుంటే మీరు విన్నది నిజం, మీరు సంతోషపడింది నిజం. ఈ మాత్రానికే షాక్ అవ్వాల్సిన పని లేదు. ఈ ఫైల్స్ కి ఎక్కడ నష్టం జరుగుతుందోనని వాటికి బదులు డూప్లికేట్ పేపర్స్ ని ఈ ఫైల్లో పెట్టుకునొచ్చాను. ఇప్పుడు షాక్ అవ్వండి. ఏయ్, ఇప్పుడు అరిచి ఏం ప్రయోజనం మేడం గారు? ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు చాలా తెలివిగా ఎదుటి వ్యక్తిని దెబ్బతీయాలి. అలా చూడకండి మేడం గారు, నేను మీకు చెప్పేంతటి దాన్ని కాదు, కొన్ని మీ దగ్గరే నేర్చుకున్నాను. మీరు చించి పడేసిన పేపర్లని ఏరుకుని తెచ్చుకొని వాటితో చలిమంట వేసుకోండి మనమ్మ గారు. భోగి పండుగ రోజు నేను లేనని బాధపడ్డారు కదా, కావాలంటే ఇప్పుడు నేను కూడా మీ పక్కనే ఉంటాను. ఓ, మీరు చూసే చూపులకి అర్థం నాకు అర్థమైంది. నెక్స్ట్ టైం కాస్త బెటర్గా ఆలోచించండి. డ్యూటీకి టైం అవుతుంది, వస్తాను. ఒక్కసారి నెగ్గినంత మాత్రాన నీది పై చెయ్యి అయిపోదు. ఈసారి నీకు గట్టిగా చెంప చెళ్ళు మనేలాగా ఇస్తాను. ఈ మణెం అంటే ఏంటో చూపిస్తాను. కూర్చోండి, జాగ్రత్త. ఉండండి, టాబ్లెట్స్ తీసుకొస్తాను. నన్ను చంటి పిల్లాళ్లా చూసుకుంటున్నారు కిరణ్మయ్య గారు. థ్యాంక్ యూ. బాధ్యత అని తెలుసుకుని చేస్తున్నప్పుడు థ్యాంక్స్, కృతజ్ఞతలు అంటూ బరువైన మాటలు చెప్పకండి. అవే నాకు నచ్చవు.